డిఎస్సిపై అనుమానాలు ఉన్న వాళ్లు చర్చకు రావాలని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. తాడేపల్లి ప్యాలెస్ కు కూతవేటు దూరంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. గొడ్డలి పార్టీ నేతల మాదిరిగా తాము బురద చల్లి పారిపోయే రకం కాదని విమర్శించారు. జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలోనే ఉండి మాట్లాడుతున్నానని, డిఎస్సిపై అనుమానాలుంటే సమాధానం చెప్పేందుకు ఇక్కడే రెడీగా ఉన్నామని లోకేష్ పేర్కొన్నారు. దౌర్భాగ్య స్థితి ఏంటంటే 2014 నుంచి 19 ఇట్లనే వాళ్ళు ఏం చెప్పారంటే ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరినీ డిఎస్పీ చేశారు. ఆనాడు ప్రజలు నమ్మారు. వాళ్ళ అధికారులు వచ్చిన తర్వాత మేము శాసనసభ సాక్షిలో ప్రశ్న అడిగాం, ఎంతమంది డిఎస్పీలు ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని ప్రమోట్ చేశారు. తిరిగి చూస్తే 4-5% ఉంది. మళ్ళీ ఆ రోజు అబద్ధం చెప్పినట్టే కదా వాళ్ళు. ఇప్పుడు కావాలని ఒక పెయిడ్ బ్యాచ్ పెట్టుకున్నాడు. ఒక రిటైర్డ్ పనికి మళ్ళీ ఐఏఎస్ వస్తారు. ఆయన రాష్ట్రానికి ఎలాంటి పని చేయని వ్యక్తిని తీసుకొచ్చి పెట్టి ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరికీ స్పోర్ట్స్ కోటా కింద ఇస్తానన్నారు. ఇప్పుడు మేము బయట పెట్టి ఆ మనిషి ఎక్కడున్నాడు? క్షమాపణ చెప్పాలి కదా, చెప్పమనండి. ఇప్పుడని అంటే అబద్ధాలు చెప్పి మా పైన బురద జల్లి పారిపోతున్నారు. మీ ఇక్కడ నుంచి ఉన్నా కరెక్ట్ గా జగన్ ఇంటికి నేను తిప్పి కొడితే 200 మీటర్లు కొట్టలేను. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ ఎనీ టైం. రమ్మని చెప్పండి. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ అండ్ డిస్కషన్. అంతేగాని ఏసీ రూముల్లో కూర్చుని మాకు లెక్చర్లు ఇవ్వాల్సిన అవసరం. వాస్తవాలంటే బయట పెట్టండి.